టైం ట్రావెల్ చేయకుండా మనం పాస్ట్‌ని చూడొచ్చు. రాత్రి సమయంలో ఆకాశం చంద్రునితో పాటు నక్షత్రాల వెలుతురుతో ఎంతో అందంగా ఉంటుంది. నిజానికి ఆ విజువల్స్ రియల్ టైమ్ కాదు. అవి వాటి పాస్ట్ విజువల్స్. ఈవెన్ వాటిలో కొన్ని నక్షత్రాలు ఎక్స్‌ప్లోర్ అయిపోయి ఉండొచ్చు. లైట్ స్పీడ్ అన్నిటికంటే ఫాస్ట్ అయినప్పటికీ నక్షత్రాలు ఎన్నో వేల లైట్ ఇయర్స్ దూరంలో ఉండడం వలన ఆ లైట్ రేస్ మన భూమిని చేయడానికి టైం పడుతుంది. సో ఇన్ఫర్మేషన్ చేయడానికి సమయం ఎక్కువ పట్టడంతో టైం గ్యాప్ పెరిగి ఆ నక్షత్రాల పాస్ట్ విజువల్స్ మనకి ప్రెజెంట్లో కనిపిస్తాయి. నక్షత్రాలు మనకి ఎన్ని లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకి కనిపించే విజువల్స్ ఎప్పటివో చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సన్కి నియరెస్ట్ స్టార్ అయిన ప్రాక్సిమా సెంచరీని తీసుకుందాం. ఇది 4.24 లైట్ ఇయర్స్ దూరంలో ఉండడం వలన దాని కాంతి మన భూమిని చేయడానికి సుమారు 4 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఈ నక్షత్రాన్ని టెలిస్కోప్లో కనుక చూస్తే 4 ఏళ్ల క్రితం ఎలా ఉండేదో ఆ పిక్చర్ మనకు కనిపిస్తుంది. ఒకేసారి వేరు లైట్ ఇయర్స్ దూరంలో ఉండే నక్షత్రాలను మన ఆకాశంలో చూడగలం. అంటే ఒక రకంగా మల్టిపుల్ పాస్ట్ని ఒకేసారి చూస్తున్నాం అని చెప్పవచ్చు.